ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ యొక్క ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డకి హృదయపూర్వకమైన వందనాలు ప్రభుపేట తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రభు మహా ఉచితమైన కృప చేత మనము ఈ ఏప్రిల్ మాసంలో చివరి దినాల్లోకి వచ్చేసాం. ఈ 2-3 రోజుల్లో ఈ మాసం ముగించబడుతుంది. సో దేవుని యొక్క కాపుదల సంరక్షణ ఇంతగా ఆయన మనకు అనుగ్రహించినట్లుగానే ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఆ యొక్క మే మాసం అంతా కూడా ఇంకా ఎక్కువగా ఉండబోవచ్చు ఎండలు. సో మే మాసం అంతా కూడా దేవుని కాపుదల సంరక్షణ ఆయన మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు మన యొక్క మూలం మాట దేవుని యొక్క లేఖనం నుండి ఒక మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రార్థన ప్లస్ భక్తి, భక్తి ప్లస్ ప్రార్థన, ప్రార్థన భక్తి, లేదంటే భక్తి కలిగిన ప్రార్థన. ఈ రెండు ఒకటే, వేరు కాదు. ప్రార్థన చేసే వాళ్ళలో భక్తి ఉంటుంది, భక్తి చేసే వాళ్ళలో ప్రార్థన ఉంటుంది. సో ఈ భక్తి ప్రార్థన రెండు వేరుగా మనం ఎప్పుడు చూడలేము. ఒకవేళ చూస్తే అది ఎందుకు కూడా ప్రయోజనమైనది కాకుండా పోతుంది. సో భక్తి కలిగినటువంటి ప్రార్థనను చేస్తున్నటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి, దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయి అని మనం గమనిస్తే జస్ట్ ఒక 3 వ్యక్తుల గురించి మనం ధ్యానించుకుందాం. మొదటిగా యేసేపు యొక్క జీవితంలో మనం గమనిస్తే భయభక్తులు కలిగి భక్తి కలిగిన ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తిగా మనం యేసేపును మనం చూస్తున్నాం. ఆ యేసేపు పాపము చేయకుండా దేవునికి వ్యతిరేకంగా విరోధముగా నేను ఇంత గొప్ప పాపాన్ని చేసి మూటగట్టుకునేదా, నేను ఇది ఇంత మాత్రం నేను ఒప్పుకోను, దీన్ని నేను చెయ్యను అని చెప్పి పాపము నుండి దూరంగా ఆయన పారిపోయాడు. తనకంటూ ఎవరు లేని ఆ సమయంలో, తననంటూ ఎవరు పలకరించే వాళ్ళు లేని ఆ గడియలో, ఆ వేళలో, ఆ దుఃఖ సముద్రములో తన జీవితానికి ఒక చుక్కానిగా, ఒక ఆధారంగా లభించినటువంటి ఆ మాటలకు అతను ఉప్పొంగిపోలేదు. అమ్మో, అపాయంలో ఉన్న నాకు అంది వచ్చిన అవకాశం, యజమానురాలే నన్ను ఈ విధంగా ప్రేమిస్తుంది, నా మీద మనసు పెట్టుకున్నది, కాబట్టి నేను యజమానురాల్ని చెప్పినట్టుగా నేను నడుచుకుంటే నన్ను బాగు చూసుకుంటుంది, నా జీవితం ఇంకా మంచిగా ఉంటుంది, ఈ దుర్వ్యవస్థ నుంచి, బానిస బ్రతుకు నుంచి విడుదల పొందొచ్చు కదా అని అనుకోలేదు. నేను ఈ ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి వ్యతిరేకంగా నేను పాపాన్ని మూటగట్టుకోను అని తెగేసి ఆమెతోని చెప్పేశాడు. ఈ రోజుల్లో మనం గమనిస్తున్న ఈ మాసంలోనే మనం బాగా సర్క్యులేట్ అయినటువంటి విషయం, మహారాష్ట్రలో డీజీపీ స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని ఆయన సొంత భార్యే ఎలా హతమార్చిందో భయంకరమైన పరిస్థితులు మనం వినే ఉన్నాం వార్తల్లో. రెగ్యులరా ఈ రోజున ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి ఆ అపవిత్రత, అక్రమ సంబంధాలు జోలికి యేసేపు ఆ రోజుల్లో వెళ్ళలేదు. తన జీవితాన్ని ఆయన కాపాడుకున్నాడు, తన బ్రతుకును ఆయన కాపాడుకున్నాడు. సో ఆ విధంగా ఆయన కాపాడుకున్నందువలన దేవుడు ఆయనను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. భక్తి కలిగిన ప్రార్థన, లాంటి ప్రార్థన కలిగిన భక్తి కలిగిన వ్యక్తి యొక్క జీవితం దేవుని చేత ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకుని వెళ్తాడు. మరి ఈరోజు నీ వ్యక్తిగత జీవితం భక్తి కలిగిన ప్రార్థనతో ఉన్నావా, లేకుంటే భక్తి లేని ప్రార్థన, లేకుంటే ప్రార్థన లేని భక్తి ఇవి కలిగి ఉన్నావా ఆలోచించు. రెండవదిగా మనం గమనించినప్పుడు దానియేలు గురించి దేవుని యొక్క సన్నిధి నుండి దేవదూత ద్వారా ఇవ్వబడినటువంటి సాక్ష్యం ఏంటంటే, దానియేలు నీవు బహుప్రియుడవు అని ఇవ్వబడింది. దానియేలు ఎట్లాగా దేవునికి బహుప్రియుడిగా మారాడు అనంటే, దానియేలు జీవితంలో ప్రార్థనాపరుడుగా ఆయన మనం గమనిస్తున్నాం. ఆయన ప్రార్థనాపరుడు, ఆయన స్నేహితులు ప్రార్థనాపరులే. సో ప్రార్థనాపరుడుగా ఉన్నటువంటి, భక్తి కలిగిన ప్రార్థనాపరుడుగా ఉన్నటువంటి దానియేలు జీవితంలో నేరమైనను, తప్పైనను, లోపమైనను శత్రువులు కూడా కనుగొనలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం గమనిస్తున్నాం, దానియేలు జీవితం దేవుని ద్వారా ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి నిలబడటమే మాత్రమే కాకుండా, దానియేలు సింహాల బోనులో త్రోయబడినప్పటికీ కూడా
ఆ సింహాల బోనులో నుండి దానియేలును దేవుడు సజీవుడిగా కాపాడి బయటికి తీసుకోవటం కాకుండా దానియేలు దేవుడు అని చెప్పి దానియేలుకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి వారి జీవితాలన్నీ కూడా ఆ ప్రాంతంలో నిర్మూలపరచబడటం మనం గమనిస్తున్నాం. దానియేలు ద్వారా దేవుని నామం మరింతగా ఘనపరచబడింది, పొగడబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, మనము ప్రార్థన పరులుగా, భక్తి కలిగినటువంటి ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తులుగా ఉన్నప్పుడు నిశ్చయముగా నిన్ను బట్టి దేవుని నామం కీర్తించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య క్రొత్త నిబంధనలో ఆ మాట చెప్పాడు కదా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామం మహిమపరచబడుతుంది. ఆ విధంగా దానియేలు జీవితం మహిమకరంగా దేవునికి మహిమ తెచ్చేటటువంటి పాత్రగా ఆయన మారాడు. మూడవదిగా మనం గమనించినప్పుడు దైవజనుడైనటువంటి పౌలు జీవితం. దైవజనుడు అనేక సందర్భాల్లో ఆయన ఈ మాట అంటాడు, నేను మానక ప్రతి క్షణం ప్రతి సమయము నేను నిరంతరము దివారాత్రులు నేను విజ్ఞాపన చేస్తున్నాను దేవునికి, ప్రార్థన చేస్తున్నాను దేవునికి అంటూ ఆయన అనేక పత్రికల్లో ఆయన రాస్తాడు. నేను మానక దివారాత్రింబగళ్ళు దినదినము సంఘములన్నిటిని కూర్చున్నటువంటి భారము నాకు అధికమవుతుంది అంటూ ఆయన ప్రార్థన చేశాడు. డబ్బు సంపాదన కోసం కాదు. ఒక సేవకుడు అంటే డబ్బు సంపాదన కోసం దృష్టి పెట్టుకునే వ్యక్తి కాదు. ఆయన సంఘములను కూర్చున్న భారం. ఏమంటాడంటే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు నేను మిమ్మును ప్రధానము చేసి తిని. సర్పము తన కుయుక్తి చేత అవ్వను ఏ విధంగా మోసపరిచిందో అలాగే మీ యొక్క హృదయ తలంపులను ఒకవేళ సాతాను ఎట్లయినా మోసపుస్తాడేమో అని మీ విషయమై నేను భయముతో భక్తితో నేను మానక దేవునికి ప్రార్థన చేస్తున్నాను అంటూ సంఘమును ఆయన బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. సంఘమును గురించి ఆయన గుండెల్లో ఉన్న భారం. సేవకుడిగా ఒక వ్యక్తి ఈ రోజున సంఘమును బట్టి సంఘమును గురించి ఎంత భారం కలిగి ఉండాలి. యేసయ్య సంఘం కొరకు ప్రాణం పెడితే దైవ సేవకుడు సంఘము యొక్క క్షేమం కొరకు తన ప్రాణాన్ని పెడుతున్నాడు. ఈ రోజున సేవకుడిగా కొనసాగించబడుతున్నటువంటి నీవు, నేను, మనము సేవకులుగా ఉన్న మనం సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ప్రభు ఎదుట నిలబడాలన్న ఏకైక లక్ష్యము మనం కలిగి ఉండాలి తప్ప డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఎవరు, దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు, సేవకుని పొగిడేవాళ్ళు ఎవరు, సేవకుని గొప్ప చేసేవాళ్ళు ఎవరు, సేవకునికి భజన చేసేవాళ్ళు ఎవరు, వీళ్ళ చుట్టే మన పరిచర్య, మన యొక్క కుటుంబాలు, మన ఆలోచనలు, మన కులము, మన మతము, మన ప్రాంతము అంటూ మనం వీటి మధ్యలోనే తిరుగుతున్నామా? లేకుంటే పవిత్రులైనటువంటి కన్యకగా మానక భక్తి కలిగి మోకరించి ఎఫెసీ పత్రికలో కూడా ఈ మాట అంటాడు, నేను మీ మనోనేత్రాలు తెరవబడాలని నేను మోకరించి మానక మీ కొరకు నేను దేవునికి నా ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నానని ఆయన ప్రార్థన చేశాడు. సహోదరుడా, దేవుని బిడ్డ, సేవకుడా, సేవకురాలా, విశ్వాసి, నీ జీవితంలో దేవుని యొద్ద నుండి నీవు ఆ యొక్క సాక్ష్యాన్ని పొందగలుగుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవుని వాక్యం మనకి తేటగా చెప్తుంది, భక్తితో కూడిన ప్రార్థన లేక ప్రార్థనతో కూడిన భక్తి కలిగిన జీవితం పరిశుద్ధతను ఆపాదిస్తుంది. పరిశుద్ధత ప్రాముఖ్యత కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపం చేసుకుంటూ భక్తి కలిగిన ప్రార్థన జీవితం. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ ప్రార్థన ఉండదు, కొంతమందికి ప్రార్థన ఉంటుంది కానీ భక్తి చేయరు. ఈ రెండు కూడా భిన్నంగా మనం చూడటం ప్రారంభిస్తే మన జీవితాలు అటర్ ఫెయిల్యూర్ అవుతుంది. కనుక మన జీవితం అలా కాకుండా దేవుని యొక్క ఆత్మకు మనం అప్పగించుకొని భక్తితో కూడిన ప్రార్థన చేయటానికి, మోకరించడానికి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను క్రమక్రమంగా ఒక ఉన్నతమైన స్థాయికి, ఆయన నామం నీ ద్వారా ఘనపరచబడే రీతిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రభు మీకు తోడుగా ఉండి ఆ విధమైన దిశలో మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని ఘనపరుచుకున్నారు. భక్తితో కూడిన ప్రార్థన జీవితం
పరిశుద్ధతకు, పవిత్రతకు మూలమవుతుందని, భక్తి లేకపోయినా ప్రార్థన ఉండి భక్తి లేకపోయినా, లేదంటే భక్తి ఉండి ప్రార్థన లేకపోయినా వ్యర్థమవుతున్నామని మీ యొక్క ఆత్మ మమ్మల్ని తేటగా హెచ్చరించింది. కనుక భయభక్తులు కలిగిన వారమై మీ పాద సన్నిధిలో అయ్యా మీ చిత్తానుసారంగా మేము మీకు లోబడి అయ్యా మీ యొక్క నాయన సన్నిధిలో భక్తితో కూడిన ప్రార్థన జీవితం కలిగిన వారమై మీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం చేయండి. మీ రాకడి రాజ్యానికి మమ్మల్ని మీరు సిద్ధపరచండి. అయ్యా మేము ఈ యొక్క నాయన ప్రార్థన జీవితం, భక్తి కలిగిన ప్రార్థన జీవితం మేము కలిగి ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన సమస్యలు, శోధనలు, ప్రభావాలు వీటన్నిటిని మేము సునాయాసంగా మేము దాటగలము, జయించగలము మీ ద్వారా. కనుక ఈ విషయాన్ని అయ్యా ప్రతి ఒక్కొక్కరు హృదయంలో దాచుకొని భద్రపరచబడి ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా భక్తితో కూడిన ప్రార్థన జీవితం పరిశుద్ధతకు, పవిత్రతకు మనల్ని తీసుకొని వెళ్తుంది. సో ఈ దిశలో మన జీవితాలు ముందుకు కొనసాగించబడుతూ ప్రభు యొక్క రాకడి రాజ్యానికి మనం సిద్ధపడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ మాటలు అనేకులకి షేర్ చేయండి. అనేకులు భక్తి కలిగిన ప్రార్థన జీవితంతో పరిశుద్ధతకు ఆధారమై, ఆలయమై ఆయన యొక్క రాకడికి రాజ్యానికి సిద్ధపడాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రభు మనందరికీ తోడుగా ఉండి కృపను అనుగ్రహించి నడిపించండి.